విదేశాల్లో ఉంటూ సొంత ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నారు ఓ ఎన్ఆర్ఐ. తాత అమ్మమ్మ పేరిట ఫౌండేషన్ ని స్థాపించి పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫౌండేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు నిర్వాహకులు. ఉన్న ఊరిని కన్నతల్లిని మర్చిపోకూడదంటారు. ఇదే ఆలోచనలతో సొంత ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నారు ఎన్ఆర్ఐ అన్నపురెడ్డి అప్పిరెడ్డి. అమెరికాలో వ్యాపారం చేస్తున్న అప్పిరెడ్డి నలుగురికి ఉపయోగపడాలనే ఆలోచనతో 2012లో ఏహెచ్ఆర్ ఫౌండేషన్ స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నారు. నల్గొండ జిల్లా దొండపాడుకు చెందిన అన్నపురెడ్డి అప్పిరెడ్డి పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీలుగా చేస్తున్న వారి పిల్లలు, భర్త చనిపోయిన వారి పిల్లల విద్యపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు, బట్టలను ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. ఇప్పటి వరకు 80 మంది విద్యార్థులకు సాయం చేశారు నిర్వాహకులు. రీసెంట్ గా జరిగిన ఏహెచ్ఆర్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు. ఫౌండేషన్ కార్యక్రమాలు ఇంకా విస్తరిస్తామంటున్నారు నిర్వాహకులు. దొండపాడుతో పాటు చుట్టుపక్కల చదివే మెరిట్ స్టూడెంట్స్ ను గుర్తించి బహుమతులు ఇస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా మరి రేపు వచ్చే జనవరి 26 కానీ ఆ తర్వాత వచ్చే ఆగస్టు 15 కానీ మరి ఇక్కడ దొండపాడు హై స్కూల్లో కానీ అక్కడ మేలచెరువు హై స్కూల్లో కానీ క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసి మరి ఒక 4-5 మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి తగినంత ఎంతో కొంత సాయం చేయడానికి మరి ఫౌండేషన్ తప్పనిసరిగా చేస్తామని అని చెప్పి కూడా ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. డబ్బులు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరు సంపాదిస్తారు, కానీ ఖర్చు పెట్టే విధానంలో దీంట్లో చాలా మంది ఒక నలుగురు బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశం రావటము, దాన్ని కూడా వెంకటేశ్వర గారు మా గ్రూప్కి వచ్చినట్టు ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చి దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని చేయడం అనేది చాలా గ్రేట్. అదేవిధంగా తర్వాత ఒక 51 మంది లాస్ట్ 3 years బ్యాక్ 3 years కి 51 మంది చేర్చడం జరిగింది సార్. దానికి సంబంధించి తర్వాత ఇప్పుడున్నట్టు చాలా మంది మేము చేయించడం అని కూడా చెప్పడం జరిగినది. విద్యార్థుల చదువులతో పాటు ఊళ్ళో బస్టాండ్ కూడా ఏర్పాటు చేసింది ఫౌండేషన్. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది.